ముఖ్యమంత్రి ఎన్నికల హామీలో భాగంగా మున్సిపల్ వర్కర్స్ అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని కార్మికులు సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో కొండపల్లి మున్సిపాలిటీ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె కొనసాగిస్తామని సిఐటియు నేతలు తెలిపారు. ఏది కూడా న్యాయం జరగట్లేదండి. ఎప్పటికప్పుడు ఏది న్యాయం జరగాలన్నా ఏది అడగాలన్నా సమ్మెకే రావాల్సి వస్తుంది. కానీ మా ప్రధాన డిమాండ్లు ఏ సమస్య అయినా అధికారులు చెప్తే దాన్ని ఎవరు కూడా మాకు గుర్తించట్లేదు, ఏది న్యాయం చేయట్లేదు. కాబట్టి ఈరోజు ఈ రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయిపోయింది మా పార్క్ సెక్షన్కి. మరి ఇంతకుముందు అందరమే అవుట్సోర్సింగ్లో ఉండేవాళ్ళు, ఇప్పుడేమో ఆపకాసులో కలిపి మమ్మల్ని అనేక విధాలుగా రకరకాలుగా విభాగాలు చేసేసారు. మాకు కనీసం వేతనం 13,000, అన్ని కటింగ్లు పోయి 13,000 వస్తున్నాయి. ఆ 13,000 జీతం ఏ రీతిగా సరిపోతాయి మీరు ఒకసారి ఆలోచించండి. సార్ జగనన్న వస్తే మాకు న్యాయం చేస్తాడని చెప్పి మేము తన అధికారంలోకి వచ్చేలాగా మేము అంత కృషి చేసాం. మరి ఈ రోజేమో మాకు ఏది కనీసం పట్టించుకోవట్లేదండి. దేని విషయంలో అన్ని నిత్యావసరాలు అన్నీ పెరిగిపోయి ఏది కొనాలన్నా కనీసం నిన్న క్రిస్మస్ పండుగ చేసుకోవాలన్నా చేసుకోలేని పరిస్థితి అయిపోయింది. అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ సరదా పిలిచి పండుగ చేసుకోవాలన్నా జీతం చూస్తే జీతం లేదు, ఏది కొనాలన్నా భారీ రేట్లు పెరిగిపోయి. కాబట్టి మమ్మల్ని కూడా గుర్తించి ఇంజనీరింగ్ సెక్షన్లో కలిపారు. కాబట్టి మా పార్క్ సెక్షన్ కూడా కనీసం జీతం ఇవ్వాలి, సమాన పనికి జీతం ఇవ్వాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ప్రకారంగా మాకు జీతాలు పెంచాలి, రిస్క్ అలవెన్స్ ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి. మేము గత 15 సంవత్సరాల నుంచి మున్సిపల్ పార్క్ సెక్షన్లో చేస్తున్నాం. కాబట్టి మాకు న్యాయం జరిగిస్తారని నమ్ముచూ సెలవు తీసుకుంటున్నాను.